సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతవరకు యాక్టివ్గా ఉంటారు? అంటే ఈ మధ్య కాలంలో అందరూ కూడా సోషల్ మీడియా అనేసరికి చాలా యాక్టివ్గా ఉంటున్నారు అండ్ ఇట్స్ మస్ట్ అన్నట్టు అయిపోయింది. అవును. సో మరి మీరు బీయింగ్ అన్ యాక్ట్రెస్ ఇప్పుడు ఇంకా సీరియల్లో అంటే ఇంకా అన్ని ఇన్సిడెంట్స్ టిక్టాక్స్ వీడియోస్ అవి ఇవి పెడుతూ ఉంటారు. మీరు ఎంతవరకు యాక్టివ్గా ఉంటారు? నేను బాగానే యాక్టివ్గా ఉంటాను. బట్ నాకేంటి అంటే నేను యాక్చువల్గా నాకు సోషల్ మీడియా ఫేస్బుక్లో యాక్టివ్గా ఉన్నాను. ఇప్పుడే చెప్పేస్తున్నాను అందరికీ. నేను ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటాను. టిక్టాక్ లైక్ ఎప్పుడైనా ఒకసారి ఫన్కి అని చెప్పి చేస్తుంటాను. అది కూడా ఇన్స్టాగ్రామ్ ఎందుకు టిక్టాక్ కూడా నేను కావాలని చెప్పి ఫ్యాన్స్కి దగ్గరగా ఉండాలని చెప్పేసి నేను యాక్టివ్ చేసేది. నాకు సోషల్ మీడియా నాకు ఇన్స్టాగ్రామ్ ఏంటంటే నా ప్యాషన్ ఈజ్ లైక్ నేచర్. నాకు పూలు చెట్లు ఒక డిఫరెంట్గా ఉండేది ఎక్కువ ఇష్టం. కానీ అవి నన్ను వదిలితే పర్సనల్గా నేను అవి అప్లోడ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాను. బట్ నాకు మెసేజెస్ వస్తూ ఉంటాయి ఫ్యాన్స్ నుంచి, మేడం మీ పిక్స్ పెట్టరు మీరు ఎందుకు అది ఇది అని. సో అప్పుడు ఆ విషయానికి ఐ హ్యావ్ టు బి వాళ్ళతో పాటు టచ్లో ఉండడానికి ఐ అప్లోడ్ పిక్స్. సో సోషల్ మీడియా అనే కాకుండా సోషల్గా కూడా చూసుకుంటే కల్చర్ చాలా మారిపోయింది. పీపుల్ మోస్ట్లీ ఫారిన్ కల్చర్ని అడాప్ట్ చేసుకోవడం లైక్ సో మెనీ థింగ్స్. అంటే రిలేషన్షిప్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అవ్వచ్చు, బ్రేకప్స్ అవ్వచ్చు, దే సో మెనీ థింగ్స్ అరౌండ్ అస్. అంటే మీరు ఎంతవరకు ఏది అసలు రీజన్ ఏంటంటారు? అంటే మెంటల్ స్టేటస్ అంటారా, లేదంటే అడాప్ట్ చేసుకుంటున్నారు, లెట్ ఇట్ గో అన్నట్లు ఉంటుంది అంటారా? వాట్ యూ ఫీల్ ఇలాంటి విన్నప్పుడు స్టోరీస్ లైక్ బ్రేకప్స్, డివోర్సెస్? ఎందుకంటే కమింగ్ ఫ్రమ్ ఏ గుడ్ ఫ్యామిలీ అండ్ మంచి యూనో ఎమోషన్స్ ఉన్న ఫ్యామిలీ నుండి రావడం ఒకటి, అండ్ మంచి ఎమోషనల్ సీరియల్ టీమ్ దొరికింది మీకు, టచ్ వుడ్, యువర్ బ్లెస్డ్. సో ఏమనిపిస్తుంది ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు మీకు? ఫస్ట్ థింగ్ ఎలా ఉంటుంది అంటే మనం వాళ్ళ పొజిషన్లో లేము. సో అక్కడ ఏం జరుగుందని మనకు తెలియదు. అండ్ కొంతమంది ఉంటారు అదే లైక్ డిఫరెంట్ అనమాట. చాలా డిఫరెంట్ పీపుల్ ఉంటారు. కొంతమంది ఎలా అంటే వాళ్ళకి మోడ్రన్, యాక్చువల్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ మోడ్రన్ ఉండదు, బట్ వాళ్ళు దాన్ని కల్టివేట్ చేసి ఉంటారు, వాళ్ళు అది అడాప్ట్ చేసి ఉంటారు. అడాప్ట్ చేసుకుంటాం వల్ల వాళ్ళు మనం హెల్ప్ చేయలేము, అది వాళ్ళు నేర్చుకోవాల్సిందే. కొంతమందిది వాళ్ళ సిచ్యువేషన్స్ అలా ఉంటాయండి. ఈ బ్రేకప్, ఈ మ్యారేజ్ అని మనం ఇన్వాల్వ్ అయ్యేలా ఉండదు. ఎందుకంటే అక్కడ అనుభవించే పర్సన్కి మాత్రమే తెలిసి ఉంటుంది వాట్ దే ఆర్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ అని. మనకు తెలీదు. మనం ఏంటంటే పక్కన కూర్చుని అమ్మ పర్లేదు ఉండిపో అంటాము, డిపెండ్స్ ఆన్ దెమ్. బట్ నా ప్రకారంగా కల్చర్ అని వస్తే, కల్చర్ వచ్చేసి ఇది రిలీజియన్కో దేనికో సంబంధించింది కాదు. ఇట్స్ అబౌట్ యూ. కల్చర్ ఇస్ అబౌట్ యూ, నీ యొక్క దీని థింగ్. సో డిపెండ్స్ ఎంతవరకు మనం కంఫర్టబుల్గా ఉన్నాము అండ్ హౌ లాంగ్ వీఆర్ మేకింగ్ అదర్స్ ఫీల్ కంఫర్టబుల్. అవును. అండ్ వితౌట్ ఎనీ జడ్జ్మెంట్స్. ఇప్పుడు జడ్జ్ చేసే వాళ్ళు ఎక్కువ. నా ప్రకారం జడ్జ్ లైక్ ఎనీథింగ్, దే విల్ కామెంట్. ఎందుకు అన్నా కదా అర్థం కాదు. అంటే అన్లెస్ లైక్ సమ్మన్ ఇస్ హర్టింగ్ యూ, ఎందుకు జడ్జ్మెంట్ చేయడం? అండ్ మన ఇంకొకరి లైఫ్కి వెళ్ళే వరకు తెలీదు వాట్ పెయిన్ దే ఆర్ గోయింగ్ త్రూ. అండ్ కల్చర్ వచ్చేసి మనం చాలామంది డ్రెస్సెస్లో డిసైడ్ చేసేస్తున్నారు. అవును, ఈ అమ్మాయి మోడర్న్ వేసింది, చాలామంది డిసైడ్ అయిపోతున్నారు. ఈ అమ్మాయి మోడర్న్ డ్రెస్ అంటే ఓ షీస్ పాష్, ఓకే అన్నట్టుగా అయిపోతుంది. ఇట్స్ నాట్ దట్ అండి. అంటే డ్రెస్లో మోడర్న్గా అంటే మన ట్రెడిషనల్ చీర కట్టుకున్న వాళ్ళు అందరూ చాలా బాగున్నారా అంటే అలా అని కాదు. అంటే కల్చర్ అనేది మనిషి యొక్క వాళ్ళ పనులకి సంబంధించింది, ఎలా ఉంటున్నారు అనే సంబంధించింది. నాట్ ఫర్ డ్రెస్సెస్ చూసి జడ్జ్ చేయకండి. సో మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా లైక్ వీడియోస్లో, యూట్యూబ్లో, లైక్ సోషల్ మీడియాలో ఏవైనా బ్యాడ్ కామెంట్స్, ఎనీథింగ్ లైక్ దట్? హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్? చేసామండి. ఎందుకంటే ఇప్పుడు మనం స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాము ఎప్పుడైనా. సో మనం డ్రెస్ ఏముందో అది వేసుకో, షార్ట్ డ్రెస్ కాకపోయినా కొంచెం పొట్ట కనపడితే దాన్ని జూమ్ చేసి పెట్టేస్తుంటారు కొంతమంది. నార్మల్గా అయితే అలా అని చెప్పేసి. సో అవన్నీ వచ్చుండే కొన్ని, అంటే స్టేజ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఉండే, మరి ఎంత అది ఏమీ లేదు. బట్ ఇది డీసెంట్ వేనే. బట్ అయినా few people wanted to do like that. సో మిమ్మల్ని ఫాలో చేసేవాళ్ళు, మీ సీరియల్ చూసేవాళ్ళు, రాధమ్మ కూతురు దీప్తి అని అనుకునేవాళ్ళు ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎనీ డౌట్స్ అంటే అడిగి ఉంటారు కదా మిమ్మల్ని, సోషల్ మీడియాలో అడిగి ఉంటారు, లేదంటే త్రూ ఏదో ఒకటి అడిగి ఉంటారు రిగార్డింగ్ యువర్ సీరియల్ ఆర్ యువర్ పర్సనల్ థింగ్స్. యూ కెన్ ఆన్సర్ హియర్. నేను అంటే నార్మల్గా నేను ఒకటే అడుగుతాను, మేడం మీరు ఏంటి ఇంత మోడర్న్గా ఉంటారా, ఇంత ఎంత డిఫరెంట్గా ఉన్నారు అంటారు. మీరు ఎక్కడే ఉన్నా ఎలాగే ఉన్నా
మీలా మీరున్నాండి. ఐ వాంటెడ్ టు టెల్ ఎవ్రీ వన్ దట్ మీ యొక్క తనని వదులుకోకండి. ఎక్కడున్నా అది క్యారీ చేసుకుని వెళ్ళండి. సో మీరు మీలా ఉన్నప్పుడు థింగ్స్ అన్నీ ఇట్ ఫాల్ ఇన్ టు ప్లేసెస్ ఎవ్రీథింగ్. సో డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్, గట్టిగా ఉండండి. అండ్ రాధమ్మ కూతురు అక్షర క్యారెక్టర్ నుంచి నేను చాలానే నేర్చుకుంటున్నాను. మీకు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఒక అమ్మాయి, ఎందుకంటే అది ఆ క్యారెక్టర్ ఒక అక్షరం ఒక క్యారెక్టర్ వచ్చేసి మా అంకుల్ ఉండేవాళ్ళు. అంకుల్కి అమ్మాయిలు అలా ఉండాలి అనమాట, ఆయన ఇప్పుడు అనేవాళ్ళు. మేము బెంగళూరు అందరూ కలిసే ఉంటాము. ఆయన అనేవాళ్ళు అమ్మాయి అంటే ఏడవకూడదు, ఫైట్ బ్యాక్ చేయాలి, స్ట్రాంగ్గా ఉండాలి, బ్రేవ్గా ఉండాలి అనేవాళ్ళు. సో తనకి ఇష్టమైన క్యారెక్టర్ వచ్చేసి అక్షర అన్నమాట. సో ఇది రిలీజ్ అని చెప్పేదాన్ని నేను, ఇది మీకు నచ్చి క్యారెక్టర్ ఇప్పుడు మీరు చూస్తే ఫుల్ హ్యాపీ అవుతారని అని స్టోరీస్ చెప్పేదాన్ని అనమాట. హీ వాజ్ సో హ్యాపీ. బట్ రిలీజ్ అవుతుంది ఇంకా అంటే టెలికాస్ట్ అవుతుంది అన్న ఇంకా కొన్ని రోజుల ముందు ఈ ఎక్స్పైర్డ్. సో నేను ఈ యొక్క క్యారెక్టర్ని మా అంకుల్కి డెడికేట్ చేస్తాను ఎప్పటికీ. నైస్ ఆఫ్ యూ. సో నిజంగానే అమ్మాయిలు అలా ఉంటేనే బాగుంటుంది, స్ట్రాంగ్. అంటే ఏదైనా ఫేస్ చేయడం తప్పదు. సో పారిపోవడం కన్నా అక్కడ నించొని ఫేస్ చేయాలి, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఒకటి ఉంటుందండి. ఐ బిలీవ్ దట్. ఐ థింక్ ఇది వేరే వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. నేను ఎప్పుడు ఒకటి అనుకుంటాను, ఎప్పుడు నాకు ఏదైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వస్తే ఇది ఈ టైంకి మాత్రమే, నెక్స్ట్ డే పొద్దున అవ్వాల్సిందే, అంతే, రోజులు గడపాల్సిందే, ఇది పోవాల్సిందే, అది ఉండటానికి అవ్వదు. సో ఈ పెయిన్ కానీ ఈ హ్యాపీనెస్ కానీ ఆ మూమెంట్కి మాత్రమే, నెక్స్ట్ మూమెంట్ మనకు తెలీదు. సో అది అనుకున్నప్పుడు మనకు అన్నీ ఈజీ అయిపోతుంది. ఎలాగో ఇది పాస్ అయిపోతుందిలే, ఈ బాధ వెళ్ళిపోతుందిలే అన్న ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు పీస్ఫుల్గా ఉండొచ్చు మెంటల్గా, అండ్ అలాగే హెల్దీగా ఉండొచ్చు ఫిజికల్గా. హలో అందరికీ నమస్తే. నేను